అనేక అక్కరలతో అవస్థలతో ఉన్న మన వీరును బట్టి దేవుని యొద్ద ఒక వ్రతం చేసుకుని, బైబిల్లో వ్రతాలు బోల్డ్ ఉన్నాయి, దాన్ని వ్రతం చేసుకున్నాడు. ఏంటి? రాజభోజనం మేము భోంచేయం. రాజు భుజించు మాంసాహారం మేము భుజించం అంటే మాంసం తినకూడదని కాదు. ఆ బబులోను కల్దీయుల దేశంలో మాంసాలు అన్య దేవుళ్లకు దేవతలకు అర్పించిన మాంసాలు వీరికి పెట్టేవాడు, అందుచేత మేము తినకూడదు. ఎస్తేరు దీక్ష చేసుకుంది. నా బిడ్డలైన వారి అంటే యూదులైన వారి రక్షణ కొరకు వారి మీద పొంచి ఉన్న ప్రమాదం ఖడ్గం వీడిపోయే వరకు నేను ఉపవాసం చేస్తాను, నాతో పాటు నా చెల్లికత్తలైన మీరు కూడా ఉపవాసం చేయండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మేము ఆ బంగారు ప్రతిమకు సాగిలపడం, అగ్ని అయినా పర్వాలేదు కానీ, దానియేలు అయితే సింహ బోనైనా పర్వాలేదు కానీ మేము సాగిలపడం. ఇలాగున వారు కొన్ని వ్రతాలు కొన్ని దీక్షలు చేసుకొని జయించి రాజులకు మహారాజులకు దేవుని మహిమను ప్రచురితం చేశాడు. ఇటీవల మహోత్సవాలు మన వ్రతముతో చేసుకుని మన బైబిల్ మిషన్ యొక్క ఘనతను చేయటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి బైబిల్ మిషనే వ్రతాలకు ఒక క్షేత్రం లాంటిది. మన పితరులైన వారు వ్రతాలు చేసేవారు, వ్రతాలు పాటించి అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసుకునే యోధులు, విశ్వాస వీరులై ఉంటూ ఉన్నారు. అలాగూ పండగలు చేసుకున్నాం. ఇక పండగలు అయిపోయినాయి కాబట్టి మన మనస్సు వ్రతముల తట్టు మళ్లించుకుందాం ఈ దుర్దినాలలో.